హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలోని నంపైలో హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు మిస్సింగ్ వాల్యూ అంటే ఏంటి? సో మిస్సింగ్ వాల్యూ అంటే ఆ వాల్యూ లేదు, లేదా వాల్యూ మనకు తెలియదు, లేదా ఆ వాల్యూ మనం రికార్డ్ చేయలేదు. సో అలాంటి వాల్యూని మనం మిస్సింగ్ వాల్యూ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. సో ఒక స్టూడెంట్ కాలం అండ్ మార్క్స్ కాలం. సో రామ్ అనే స్టూడెంట్ కి 85 మార్క్స్ వచ్చాయి, అండ్ సీత అనే స్టూడెంట్ కి 92 మార్క్స్ వచ్చాయి. రవి అనే స్టూడెంట్ కి ఇక్కడ మిస్సింగ్ అని ఉంది. అంటే ఇక్కడ మనకి అతని మార్క్స్ తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో దీన్ని మిస్సింగ్ వాల్యూ అంటాం. సో రవి మార్క్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో దట్ పొజిషన్ కంటైన్స్ ఏ మిస్సింగ్ వాల్యూ. డేటా అనలిటిక్స్ లోని మిస్సింగ్ వాల్యూస్ అనేవి చాలా కామన్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి డేటా అనేది సరిగ్గా కలెక్ట్ అవ్వదు, అండ్ కొన్ని కొన్ని ఫీల్డ్స్ అనేవి స్కిప్ అవుతాయి. అండ్ డేటా కరప్ట్ అవడం వలన ఈ మిస్సింగ్ వాల్యూస్ అనేవి వెరీ కామన్. అసలు నాన్ అంటే ఏంటి? నాన్ అంటే నాట్ ఏ నంబర్. నాన్ స్టాండ్స్ ఫర్ నాట్ ఏ నంబర్. నంపై నంపైలోని మనం నాన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫస్ట్ మనం నంపై ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎన్పి డాట్ నాన్ అంటే మనకి నాన్ అనే వస్తుంది. సో మనకి నంపైలోని నాన్ ని వాడాలంటే ఎన్పి డాట్ నాన్ అనేది యూజ్ చేయాలి. సో నాన్ అంటే నాట్ ఏ నంబర్ అనేది మనకు తెలుసు. సో డేటా అనలిటిక్స్ లోని ఒక న్యూమరికల్ వాల్యూ మిస్సింగ్ అయితే మనం దాన్ని నాన్ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ ఇది. సో నేను ఇక్కడ ఒక నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఆ నంపైతో ఒక యారే క్రియేట్ చేశా. అందులో 10 20 ఎన్పి డాట్ నైన్ 40 ఉంది. సో అవుట్పుట్ ఏమో ఇలా వస్తుంది: 10.20.9 సో ఇక్కడ ఇలాగా పాయింట్ ఎందుకు వచ్చిందో నేను వీడియోలో వెళ్తున్న కొలిది చెప్తాను. సో ఇక్కడ 10 అనేది అవైలబుల్ వాల్యూ, 20 అనేది అవైలబుల్ వాల్యూ. ఇక్కడ నాన్ ఉంది కదా, ఇది మిస్సింగ్ వాల్యూ. సో ఈ మిస్సింగ్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి మనం నాన్ యూజ్ చేస్తాం. నాన్ అంటే ఏంటి? నాట్ ఏ నంబర్. సో నంపై అండ్ డేటా అనలిటిక్స్ లోని ఏమైనా వాల్యూ మిస్సింగ్ అయితే దాన్ని మనం నాన్ అంటాం. సో అర్థమైందా గైస్? అసలు మనకి నాన్ అనేది ఎందుకు కావాలి? సపోజ్ మనకి ఇలాగుంది: 10 20 ఒక వాల్యూ మనకి తెలియదు. చెప్పాను కదా, ఒక వాల్యూ తెలియదు, ఒక వాల్యూ మనకి అన్నోన్, అండ్ ఇంకో వాల్యూ మనకి రికార్డ్ చేయలేదు. అలాంటి వాల్యూని మనం నాన్ అంటాం. ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇటు మనకు ఆ వాల్యూ తెలియదు. సో ఈ వాల్యూని మనం క్వశ్చన్ మార్కులు ఇవ్వలేం. సో మనం ఇలాగా క్వశ్చన్ మార్కులు ఇస్తే ఆ, ఇది అవ్వదు. ఆ పైథాన్ అర్థం చేసుకోలేదు. సో క్వశ్చన్ మార్క్ పెట్టలేము. అండ్ ఒకవేళ ఎంటీ కోటి పెట్టాము అనుకోండి, లైక్ చూపిస్తాను. ఒకవేళ మనం ఇక్కడ స్ట్రింగ్ లోని ఎంటీ కోట్స్ పెడతాం కదా, ఎంటీ కోట్స్ పెడితే అక్కడ వాల్యూ లేనట్టు. కానీ నంపై యారేస్ లోని ఒక అన్ని వాల్యూస్ ఒక వాల్యూ అయింది, ఒక్క వాల్యూ మాత్రమే ఒక డిఫరెంట్ డేటా టైప్ అయితే, సో ఎంటైర్ ఆరే మొత్తం ఆ డిఫరెంట్ డేటా టైప్ కింద మారిపోద్ది. ఈ ఎగ్జాంపుల్ నేను డీటెయిల్ గా చెప్తాను. సో దాని వలన అవ్వదు. సో ఈ వాల్యూని దేంతో రీప్లేస్ చేయగలం? సో ఈ క్వశ్చన్ మార్క్ ని మనం నాన్ అనే వాల్యూని తో రిప్రజెంట్ చేయగలం. సో నంపై ప్రొవైడ్స్ స్పెషల్ వాల్యూ. అదేంటిది? ఎన్పి డాట్ నాన్. సో ఎన్పి డాట్ నాన్ ఏది రిటర్న్ చేస్తుంది? నాన్ రిటర్న్ చేస్తుంది. అక్కడ వాల్యూ మిస్సింగ్ అయింది అని మనం ఎలా చెప్తున్నాం?
నాన్ అనే వాల్యూతో. సో అందుకు మనకి సో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్. సో నాన్ కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది, అదేంటంటే ఎన్పి డాట్ నాన్ అనేది హ, ఆ ఎన్పి డాట్ నాన్ తో ఈక్వల్ ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ఒక అన్నోన్ వాల్యూ అనేది ఆ ఇంకొక అన్నోన్ వాల్యూతో ఎప్పుడు ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే ఈ అన్నోన్ వాల్యూ అంటేనే మనకు తెలియదు. ఒక తెలియని వాల్యూ ఇంకొక తెలియని వాల్యూతో ఎప్పుడు ఈక్వల్ అవ్వదు. సో ఒక స్టూడెంట్ ఏ మార్క్స్ మనకు తెలియదు, స్టూడెంట్ బి మార్క్స్ కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఎలా ఎజ్యూమ్ చేసుకుందాం స్టూడెంట్ ఏకి స్టూడెంట్ బికి ఒకే మార్క్స్ వస్తాయని? ఒకవేళ స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి మార్క్స్ రికార్డ్ చేయలేదు, సో అందుకని వాళ్ళకి మిస్సింగ్ వాల్యూ అయింది. అలాగని చెప్పి వాళ్ళిద్దరికి ఒకే మార్క్స్ వచ్చాయని మనం చెప్పలేం. సో కొంతసేపటి పోయాక అప్డేట్ అయ్యి ఆ స్టూడెంట్ ఏకి 90 మార్క్స్ వచ్చాయి, స్టూడెంట్ బికి 85 మార్క్స్ వచ్చాయి. సో మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఈక్వల్ అవ్వదు. అందుకే రెండు నాన్ వాల్యూస్ ఈక్వల్ అవ్వవు. సో అర్థమైంది కదా గైస్? ఇవన్నీ నేను ఆ వీడియోస్ లో చెప్తాను ఇలాగ ఎందుకంటే. వాట్ ఈజ్ నల్? నల్ అంటే ఆ వాల్యూ లేదని. సో నల్ మీన్స్ నో వాల్యూ ఎగ్జిస్ట్. సో మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ నేమ్స్ అనేది యూజ్ చేస్తాం. లైక్ పైథాన్ లోని ఒక వాల్యూ అనేది మిస్సింగ్ అయితే నో అని, ఎస్క్యూఎల్ లో నల్ అని, జావాలో కూడా నల్ అని, సో నంపైలోని నాన్ అని, పాండాస్ లో నాన్ అని. ఇవన్నీ కూడా మనకి ఒక వాల్యూ అనేది మిస్సింగ్ అని రిప్రజెంట్ చేస్తారు. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏదో చూద్దాం. సో నాన్ అంటే ఏంటి? ఒక న్యూమరికల్ వాల్యూ మిస్సింగ్ అయిందని చెప్తుంది. సో నల్ అంటే అక్కడ వాల్యూ లేదని. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఒక న్యూమరికల్ డేటాకి. నల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఎనీ టైప్ ఆఫ్ డేటాకి. సో నంపై సపోర్టు నాన్ కి ఎక్కువ ఉంటుంది, నంపై సపోర్టు నల్ కి లిమిటెడ్ గా. సో ఇందాక చెప్తున్నాం కదా, 80 డాట్ అని ఎందుకు వచ్చిందో ఇక్కడ ఇది చూసారా, డేటా టైప్. నాన్ అంటే ఫ్లోట్. కింద చెప్పాను కదా, ఒక అరేలోని అన్ని వాల్యూస్ ఇంటీజర్స్ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క వాల్యూ ఫ్లోట్ ఉంది. సో ఎంటైర్ అరే అనేది ఫ్లోట్ కింద మారిపోద్ది. సో దిస్ ఈస్ ద రీజన్ వై యూ గాట్ పాయింట్స్, ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. సో మనం నాన్ తోని ఎటువంటి ఆపరేషన్ చేసిన, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలాంటిదైనా మనకి రిజల్ట్ మాత్రం నానే వస్తుంది. లైక్ నాన్ ప్లస్ 10 నాన్, నాన్ మైనస్ 10 నాన్, అలాగ వస్తుంది. సో నో ప్లస్ 10 అంటే టైప్ ఎర్రర్ వస్తుంది. మనం నంపైలోని నాన్ ఎందుకు వాడతాం నో బదులు? సో నంపై అనేది మనకి ఫాస్ట్ గా న్యూమరికల్ కంప్యూటేషన్స్ కోసం డిజైన్ చేసింది. సో ఎప్పుడైతే మనం నాన్ అనేది యూజ్ చేసామో డేటా టైప్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇవన్నీ ఇంటిజర్సే కానీ ఒక్క ఫ్లోట్ వాల్యూ ఉంది. సో యారే అంతా మనకి ఫ్లోట్ కింద మారిపోద్ది. సో నో, ఇక్కడ యారేలోని ఒక నో వాల్యూ ఉంది. సో ఇదంతా ఆబ్జెక్ట్ డేటా టైప్ కింద అయిపోద్ది. సో అందుకే మనం నాన్ ఎక్కువగా యూజ్ చేస్తాం నంపైలో. ఇప్పుడు మనకి టాపిక్ లో ఎంటర్ అయిపోతున్నా, అదే హ్యాండింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ నంపై. సో ఈ ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే, అసలు నాన్ అంటే ఏటో తెలియకుండా మనం ఈ టాపిక్ లో డైరెక్ట్ గా వచ్చేస్తే కొంచెం ఆ, ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ చెప్పాను. ఫస్ట్ ఇందులో మనం ఏటైతే చూస్తామంటే డిటెక్టింగ్ మిస్సింగ్ వాల్యూస్, కౌంట్ అంటే ఆ మిస్సింగ్ వాల్యూస్ ని ఎలా కౌంట్ చేస్తాము,
ఆ మిస్సింగ్ వాల్యూస్ యొక్క పొజిషన్ ని ఎలాగా ఫైండ్ చేస్తామో, ఆ వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఆ మిస్సింగ్ వాల్యూస్ ని వేరే వాల్యూస్ ఎలా రీప్లేస్ చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ ఆ మిస్సింగ్ వాల్యూస్ ని ఎలా డిటెక్ట్ చేయాలి. సో నంపైలోని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే ఈజ్నాన్. సో ఈ ఈజ్నాన్ అనేది ఒక యారేని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటది. తీసుకొని ఒక యారేని రిటర్న్ చేస్తుంది. ఆ యారేలో ఏంటుంటది, బూలియన్ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి. సో ట్రూ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది. సో ట్రూ అంటే మిస్సింగ్ వాల్యూ, నార్ ఫాల్స్ అంటే నార్మల్ వాల్యూ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంపోర్ట్ numpy as np array equals to np dot array 10 comma np dot nan 30 ఇలాగుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే np డాట్ ఈజీ అని ఇస్తామో ఇది అవుట్పుట్ అనేది ఇలాగిస్తుంది. ఫాల్స్ కామా ట్రూ కామా ఫాల్స్. అదేంటి బ్రో ఇది, ఇదేంటి ఎలాగుందంటే, సో ఇక్కడ చెప్పాను కదా, నార్మల్ వాల్యూకి అయితే ఫాల్స్, మిస్సింగ్ వాల్యూకి అయితే ట్రూ. ఇక్కడ మనకి ఈ మెథడ్ పేరులో నన్ను తీసిన ఆ వాల్యూ నానా కాదా, ఒకవేళ నాన్ అయితే ట్రూ ఇవ్వు, నాన్ కాకపోతే ఫాల్స్ ఇవ్వు. అంతే. టెన్ అనేది నానా కాదు, ఫాల్స్ ఇస్తుంది. ఈ వాల్యూ నానా రైట్, ఈ వాల్యూ నాన్ సో ట్రూ ఇస్తుంది. ఈ వాల్యూ నానా కాదు, ఫాల్స్, అందుకే ఫాల్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం మిస్సింగ్ వాల్యూస్ ని ఎలా కౌంట్ చేయాలి. సో మనకి నంపైలోని ఫంక్షన్ ఉంది, ఒక స్టాటిస్టికల్ ఫంక్షన్ లేదా అగ్రిగేట్ ఫంక్షన్ అని మనం అంటాం దీన్ని. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ యారేలో ఉన్న వాల్యూస్ అంతటిని యాడ్ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది. సో ఈ ఫంక్షన్ ద్వారా మనం ఆ, ఈ మిస్సింగ్ వాల్యూస్ ని కౌంట్ చేస్తాం. ఎలాగంటే ఫస్ట్ ఇది ఎన్పి డాట్ ఈజన్ అనే ఫంక్షన్ మనకి ఒక యారే ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు తర్వాత ఏంటవుతుంది, ఎక్కడైతే ట్రూ ఉంటుందో ఆ వాల్యూస్ ని కౌంట్ చేస్తుంది. సో చూపిస్తాను గైస్. నేను ఒక యారీ క్రియేట్ చేస్తున్నాను. అందులో కొన్ని నాన్ పెట్టుకుంటున్నా. ఇలా ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ మనకి 3 నాన్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎన్పి డాట్ ఈజ్ నాన్ అనేది ఏంటి రిటర్న్ చేస్తుంది, ఒక యారే ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అందులో మనకి ఇలాగ అనమాట, ట్రూ, ఫాల్స్, ఫాల్స్ అంటే చూడండి, 6 అనేది నాన్ వాల్యూ కాదు సో ఫాల్స్, 7 అనేది నాన్ వాల్యూ కాదు ఫాల్స్. సో నాన్ వాల్యూ కాబట్టి ట్రూ, 19 నాన్ వాల్యూ కాదు కాబట్టి ఫాల్స్, ఇది నాన్ కాబట్టి ట్రూ ట్రూ, అందుకే ఇలాగ వచ్చింది. సో ఇప్పుడు ఎన్పి డాట్ సమ్ అంటే ఏడ్ చేస్తుంది, నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తుంది. ఇలా ఉంది. ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. సో ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఈ సమ్ ని ఈ దినాంతో కలుపుతామో, ఎక్కడైతే ట్రూ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని యాడ్ చేస్తుంది అంటే ట్రూ. సో మనకి ఇంకా నీట్ గా చెప్పాలి అంటే డీటెయిల్ గా మనకి జీరోస్ అండ్ వన్స్ తెలుసు కదా. ఫాల్స్ అంటే ఏంటి, జీరో.
ట్రూ అంటే ఏంటి 1. సో ఇది ఏంటి చేస్తుందంటే ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎన్పి డాట్ సమ్ లోని ఎన్పి డాట్ ఈజ్ అని ఇచ్చామని అనుకోండి. ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. లైక్ 0, 1, 1, అలా కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ యాడ్ అయిపోతాయి. సో 0+0+1+0+1+0 ఇవన్నీ కలిపేసి మనకి ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కౌంట్ చేద్దామా? 1, 2, 3. సో ఇలాగా మనం మిస్సింగ్ వాల్యూస్ ని కౌంట్ చేస్తాం. సో కౌంట్ చేయడం ఎలాగో ఇప్పుడు అర్థమైంది అనేది అర్థమైంది అని అనుకుంటున్నా. ఇంకొకసారి చెప్తాను. ఎన్పి డాట్ ఈజిన్ అనే ఫంక్షన్ మనకి అరే ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అన్నిటిని యాడ్ చేసేస్తుంది. ఫాల్స్ అంటే 0, ట్రూ అంటే 1. సో 0+1+1 ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్ కి ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 అని ఇచ్చింది. సో మనకి ఆ మిస్సింగ్ వాల్యూస్ యొక్క పొజిషన్ కావాలి అంటే మనం ఎన్పి డాట్ వేర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎన్పి డాట్ వేర్ లోని ఇదిగో ఎన్పి డాట్ ఈజ్ నేమ్ ఆఫ్ అరే అని ఇస్తే ఇది ఏడ్ చేస్తుంది మనకి లిస్ట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ ఇస్తుంది. సో ఎక్కడైతే ట్రూ అని ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ ని మనకి ఇస్తుంది. ఆ ఇండెక్స్ వాల్యూని మనకి ఇస్తుంది. అంటే ట్రూ అంటే ఏంటి? ట్రూ అనే చోట మనకి మిస్సింగ్ వాల్యూ ఉంది. ఆ ట్రూ ఒక ఇండెక్స్ మనకి ఇస్తుంది వేర్ అనేది. సో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏఆర్ఆర్ యారేలో మనకి నాన్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఈ మిస్సింగ్ వాల్యూస్ ఇండెక్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను? ఎన్పి డాట్ వేర్ ఆఫ్ ఈజ్ నాన్ ఎన్పి డాట్ ఈజ్ నాన్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇస్తాను. సో ఇండెక్స్ పొజిషన్ ఇచ్చింది. సో చూసుకున్నట్టే 6 అనేది 0 పొజిషన్ లో ఉంది. 7 అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఎన్బి డాట్ నైన్ అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది. 3, 4, 5 ఇలాగ వచ్చింది. ఇప్పుడు నాకు ఓన్లీ నార్మల్ వాల్యూసే కావాలి, మిస్సింగ్ వాల్యూస్ వద్దు. సో ఇక్కడ నేను సింపుల్ గా ఒక నాట్ ఆపరేటర్ ని వాడతాను. సో, ఆ, ఈ ఆపరేటర్ వాడతాను, నాట్ కాదు. సో ఇలా ఇలా చేస్తే మనకి ఏటవుతుంది అంటే చూపిస్తా, వెయిట్. ఎన్పి డాట్ ఈజ్ నాన్ అంటే ఏం చేస్తుంది? సో ఎన్పి డాట్ ఈజ్ నన్ అంటే మనకి ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ట్రూ అనేది వస్తుంది. సో దానికి మనం నెగేషన్ అప్లై చేస్తాం. నెగేషన్ అప్లై చేసాం. సో ట్రూ అనేది ఫాల్స్ కింద మారిపోద్ది, ఫాల్స్ అనేది ట్రూ కింద మారిపోద్ది. ఇప్పుడు మనకి ఎక్కడైతే ట్రూ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ట్రూ, అదే నార్మల్ వాల్యూస్ ఉన్నాయి ట్రూ, ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఫాల్స్, ఎలా వస్తుంది. ఇక్కడ చూసుకునేటది ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ఫాల్స్. అందుకే ఈ వాల్యూ ఇవ్వలేదు, మళ్ళీ ఇక్కడ ట్రూ ఉంది, అందుకే తెలియజేసింది. సో మనం మిస్సింగ్ వాల్యూస్ యొక్క పొజిషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఎన్పి డాట్ వేర్ లోని మనం ఈ ఎన్పి డాట్ ఈజ్ అనే మెథడ్ ని పాస్ చేస్తాం. పాస్ చేస్తే అది ఏం చేస్తుంది? అరే ఆఫ్ బూలియన్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ట్రూ, లేని చోట్ల ఫాల్స్. సో ఈ ఎన్పి డాట్ వేర్ ఏం చేస్తుంది? ఎక్కడైతే ట్రూ ఉంటుందో
ఆ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని మనకి రిటర్న్ చేస్తుంది. లైక్ ఇలాగా. సో ఈ పొజిషన్ లో మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క మిస్సింగ్ వాల్యూస్ ని మనం ఎలాగా రిమూవ్ చేయాలి అని చూస్తాం. ఈ యొక్క మిస్సింగ్ వాల్యూస్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ అరేలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. చూసుకుంటే నాన్న నాన్న చూసారు కదా, ఫాల్స్. ఎన్పి డాట్ ఈజ్ నాన్ అంటే ఏ రిటర్న్ చేసింది, ఎక్కడైతే నాన్ అని ఉంటుందో ఫాల్స్ అదే ట్రూ అని రిటర్న్ చేసింది. సో నాకు ఈ వాల్యూస్ వద్దు. ఫస్ట్ నాకు ఒక యారే లోపల ఓన్లీ నాన్ వాల్యూస్ పెట్టుకుంటాను, ఇంకొక దాంట్లో తీసేస్తాను. ఈక్వల్స్ టు యారే ఆఫ్ ఎన్పి డాట్ ఈజ్ నాన్. సో ఈ అరేలోని మనకి ఓన్లీ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నేను ఇది ఒక క్లీన్ అరే. ఈ క్లీన్ అరేలో మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉండవు. సో ఇది మిస్సింగ్ వాల్యూస్ కోసం ఒకవేళ మనం ఈ నెగేషన్ వాడితే మనకి మిస్సింగ్ వాల్యూస్ పోయి అన్ని నార్మల్ వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ చూస్తారు కదా, ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అవి వచ్చాయి. ఇది క్లీన్ ఆరే విత్ నో మిస్సింగ్ వాల్యూస్. సో ఎప్పుడైతే మనకి ఆరేలో ఓన్లీ మనకి నార్మల్ వాల్యూస్ కావాలనుకుంటున్నామో ఇలాగ నెగేషన్ అప్లై చేస్తే వస్తుంది. ఎందుకు ఇది ఏమొచ్చి ఇదంతా ఈ సెలెక్ట్ చేసిందంతా మనకి అది రిటర్న్ చేస్తుంది కదా. ఏది రిటర్న్ చేస్తుంది, ఇది ఎలా రిటర్న్ చేస్తుంది చూపిస్తా. ఇదిగో ఇది రిటర్న్ చేస్తుంది ఇలాగా. దీనికి మనం నెగేషన్ అప్లై చేస్తే ఫాల్స్ ఫాల్స్ ఇవన్నీ ట్రూ కింద మారిపోతాయి. ఇక్కడ కామ ఇవ్వాలి guys, ఇక్కడ కామ అందుకే. చూసారు కదా. సో ఇక్కడ ఇది నాట్ ఆపరేటర్ అనేది లిస్ట్ మీద వర్కౌట్ అవుతుందంట, అందుకే ఇలా చూపిస్తుంది. మనం సింపుల్ గా ఎంటీ డాట్ సో ఇలా పెడితే మనకు ఓన్లీ క్లీన్ వాల్యూస్ వస్తాయి. నార్మల్ గా లిస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ట్రూ కామా ట్రూ కామా ఫాల్స్ కామా ట్రూ కామా ఫాల్స్ కామా ఫాల్స్ ఇలా పెట్టుకుంటాం. సో ఇది LIS1 ఈక్వల్స్ టు clean1 ఈక్వల్స్ టు ARR ఆఫ్ LIS1.
చూసారు కదా, మనకి ఇలాగ ఇచ్చింది. సో ఇది క్లీన్ వితౌట్ నల్ వాల్యూస్. ఇప్పుడు రీప్లేస్ అంటే ఈ మిస్సింగ్ వాల్యూస్ ని కాన్స్టెంట్ వాల్యూతో ఎలాగా రీప్లేస్ చేయాలో చూడబోతుంది. ఇక్కడే చెప్పేస్తాను చూడండి సింపుల్ గా. మనం జీరోతో రీప్లేస్ చేయాలి. ఇక్కడ అరే ఉంది. అరేలో మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి, 10, 9, 30. సో ఇప్పుడు అరే ఆఫ్ ఎన్పి డాట్ ఈజ్ నైన్ అంటే ఏది రిటర్న్ చేస్తుంది? ట్రూ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ జీరో అనేది దేనికి అసైన్ అవుతుంది అంటే, జాగ్రత్తగా వినండి, మనకి యారేలోని వాల్యూస్ ఉంటాయి కదా. ఫాల్స్ అంటే 10, అంటే నార్మల్ వాల్యూస్ ఫాల్స్. ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో వాటికి ట్రూ. సో నార్మల్ వాల్యూస్ కి ఏ వాల్యూ జీరో అనేది అసైన్ అవ్వదు. ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూ ఉంటుందో అక్కడ ట్రూ ఉండదు, కాబట్టి ఆ ట్రూకే ఈ జీరో అనేది అసైన్ అవుతుంది. సో అవుట్పుట్ ఎలాగొస్తుంది అంటే ఎలాగొస్తుంది అంటే, ఓన్లీ ఎక్కడైతే ట్రూ వాల్యూస్ ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేస్తాం. ఫాల్స్ వచ్చిన వాల్యూస్ ని మనం ఇగ్నోర్ చేసేసి ఓన్లీ ట్రూ వాల్యూస్ కి మాత్రమే జీరోని అసైన్ చేస్తాం. ఇంకొక వాల్యూని ఏమైనా చేసుకోవచ్చు, లైక్ 100 పెట్టుకోవచ్చు ఆ ఈజ్ నైన్ ప్లేస్ లో. సో రీప్లేస్ మిస్సింగ్ వాల్యూస్ విత్ మీన్. సో మనం మీన్ ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యారే ఉంది. యారేలో 10, 20, 9, 40 ఉంది. సో ఎప్పుడైతే మనం ఎన్పి డాట్ నాన్ మీన్ అని వాడతామో, ఇది ఏడ్ చేస్తుంది. ఇది యారేలో ఉన్న నాన్ వాల్యూస్ ని ఇగ్నోర్ చేసి వేరే వాల్యూస్ కి మీన్ ఫైండ్ చేస్తుంది. ఆ ఫైండ్ చేసిన మీన్ ఇదిగో ఇదే 23. సో ఇది ఎలాగొచ్చిందంటే సింపుల్, 10 + 20 + 40 ఎంత? 70 డివైడెడ్ బై 3, 23.333. అంతే. అంటే నాన్ వాల్యూని ఇగ్నోర్ చేసి మీన్ కనబడతాం. ఇప్పుడు మనకేటి, ఈ మీన్ వాల్యూని నాన్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఎలాగ రీప్లేస్ చేస్తాం? ఇందాక చెప్పాను కదా, ఇది ఐఆర్ఆర్ వాల్యూ ఆఫ్ ట్రూ అంటే ఎక్కడైతే ఫాల్స్ వాల్యూస్ వస్తే వాల్యూస్ అన్ని ఇగ్నోర్ అయిపోయి ట్రూ వాల్యూస్కి ఈ వాల్యూ అసైన్ అవుతుంది. అంటే NP.98 అవుతుంది 23.3. ఆ మిస్సింగ్ వాల్యూస్ కి మనం ఈ వాల్యూస్ ని అసైన్ చేస్తాం. సో ఏ ఫంక్షన్స్ అనేవి నాన్ని ఇగ్నోర్ చేస్తాయంటే, నార్మల్ గా మనకి నంపైలో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కొమ్యులేటివ్ సమ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ వాల్యూస్ కి వర్కౌట్ అవుతాయి. ఎప్పుడైనా ఎక్కడైనా నాన్ అని ఉంటే రిజల్ట్ అంతా నానే అయిపోతుంది. ఎందుకంటే మనం ఏమైనా ఆపరేషన్ చేసాం అనుకోండి నాన్ తోని, సో రిజల్ట్ కూడా నానే వస్తుంది. అందుకే మనకి డైరెక్ట్ గా మీన్ అని ఇచ్చాం అనుకో, ఇది ఇవ్వదు. ఇలాగా ఇదిగో ఈ మెథడ్స్ అన్ని మనకు ఉంటాయి. నాన్ మీన్ సింపుల్ గా గుర్తెట్టుకోవాలంటే మనకి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ మీన్ ఉంటది, ఆ మీన్, మిన్, మ్యాక్స్, ఆర్గ్ ఆర్గ్ మ్యాక్స్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కొంచెం ఇవి ఉంటాయి. ఈ ముందు నాన్ అని వాడితే అంతే, ఇగ్నోర్ చేసేసి ఇస్తుంది. ఇప్పుడు నాకు ఈ యారే ఉంది. ఏది? వేర్ ఇస్ దట్ యారే మ్యాన్?
ఇప్పుడు ఈ ఆర్ఏ ఉంది. ఈ ఆర్ఏలో నాకు ఓన్లీ మీన్ కావాలి. మీన్ కావాలంటే అలా చేస్తాను. ఎన్పి డాట్ మీన్ ఆఫ్ ఆర్ అంటే నాకు మీన్ రాదు, నో అని వస్తుంది. సేమ్ మీన్ మ్యాథ్స్ ఎస్టిడి ఏఆర్ కంసమ్ పీరాడ్. సో ఇవన్నీ చేసినా మనకి ఇలాగే వస్తుంది, మ్యాన్. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ నాన్ మీన్ అని పెట్టుకోవడం. చూసారు కదా, 53, 52.5 అంటే ఇగ్నోర్ చేసేస్తుంది. నాన్ 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 నాన్. చూసారు కదా, అలాగే వస్తుంది. సో ఇవి గైస్ ఫంక్షన్స్. ఇవన్నీ మనకి నాన్ వాల్యూని ఇగ్నోర్ చేసేసి వాటి యొక్క ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.